ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి టార్చర్ కేసులో A7 సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ ఆఫీసర్ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని CCS పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి టార్చర్ కేసులో A7 సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ ఆఫీసర్ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని CCS పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి టార్చర్ కేసులో A7 సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ ఆఫీసర్ విచారణకు హాజరయ్యారు. ఇక గుంటూరులోని CCS పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి. భాగ్యశ్రీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో 7వ నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ కీలక పరిణామాల తర్వాత కొద్దిసేపటి క్రితమే CCS పోలీస్ స్టేషన్ లో ఎస్పీ దామోదర్ బృందం నేతృత్వంలో కొద్దిసేపటి క్రితమే విచారణకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కేసులో మాత్రం ఇప్పటికే పలుమార్లు మాత్రం అతనికి ఆదేశాలు జారీ చేసినా, నోటీసులు ఇచ్చినా మాత్రం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ కూడా ఏదైతే ఉందో తమ సంబంధించి కూడా ఏదైతే ఉందో పాట్నా పరిసర ప్రాంతాల్లో కూడా అతని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం గాలింపు చర్యలు చేపట్టినా కానీ అతను మాత్రం ఇంతవరకు ఆచూకీ లభించలేదు అని చెప్పి దాదాపు పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం అతను అరెస్ట్ చేసేందుకు మాత్రం పాట్నాకి వెళ్లేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఏపీ పోలీసులు సొక్కెదురైంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం నాన్ బెయిల్ వారెంట్ కూడా జారీ చేయాలని చెప్పేసి గుంటూరు కోర్టును కూడా ఏపీ పోలీసులు ఆశ్రయించారు. కానీ మాత్రం ఇక్కడ మెయిన్ పార్టీ చూసుకుంటే మాత్రం తర్వాత కీలక పరిణామాల తర్వాత, కీలక మలుపుల తర్వాత మాత్రం వెంటనే ఏదైతే ఉందో నాన్ బెయిల్ వారెంట్ కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం ఏదైతే ఉందో 5వ తారీఖు మాత్రం విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ దామోదర్ ముందు హాజరు కావాలి అని చెప్పేసి హైకోర్టు మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఉదయం మాత్రం ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ మాత్రం ఉదయం హాజరైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం హాజరై దీనికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. దాదాపు ఈ రోజు తర్వాత మరో 4 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చూసుకున్నట్టు మాత్రం సునీల్ నాయక్ అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం నేను నిందితుడిని ఎందుకున్నాను, ఆ నేపథ్యంలో నేను విచారణ అధికారి కూడా లేను, ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం నాకు ఉత్తు వీరుస్తున్నాను అని చెప్పేసి కావాలని చెప్పి అతను కూడా విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో ఇప్పటికే చూసుకుంటే విజయపాలు, అదేవిధంగా చూసుకుంటే ప్రభావతిని కూడా విచారించిన పరిస్థితి నెలకొంది.
నెలకొంది. ఈ సునీల్ నాయక్ విచారణ అయిన తర్వాత మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనంతరం మాత్రం సునీల్ కుమార్ ను కూడా ఏదైతే ఉందో చూసుకున్నట్టు మాత్రం అతను కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఇదే చూసుకున్నట్టు మాత్రం రఘురామ కృష్ణరాజు కూడా ఈ నేపథ్యంలో ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నన్ను మాత్రం చంపేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి ఆ గతంలో కూడా ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతని మీద ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సునీల్ నాయక్ ఏదైతే ఉందో పాట్నాలో చూసుకున్నట్టు మాత్రం అతను ఐపీఎస్ అధికారిగా ఐజీగా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో 4 రోజులు విచారణ కొనసాగిన తర్వాత మరికొన్ని అంశాలు బయటకు వెలువడే అవకాశాలు ఉన్నాయి. వెనక పాత్ర ఎవరిది, ఆయా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో హయాంలో ఎవరు మీ వెనక ఉన్నారు, రాజకీయ నేతల ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఈ కేసులో కావాలని నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పేసి సమాధానాలు చెప్పినట్టు మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం మనం 4 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో చూసుకున్నట్టు మాత్రం హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి సునీల్ నాయక్ ఈ రోజు విచారణ హాజరయ్యారు. లేకుంటే మాత్రం మరో రూపేణ చూసుకున్నట్టు మాత్రం కోర్టులను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా చిట్ట చివరికి మాత్రం సునీల్ నాయక్ మాత్రం గత కొంతకాలంగా నోటీసులకు స్పందించని సునీల్ నాయక్ మాత్రం ఈ రోజు మాత్రం ఎస్పీ దామోదర్ ఎదుట మాత్రం విచారణ అవుతున్నారు. విచారణ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం పాటు 5 గంటలు మాత్రం విచారణ పూర్తవుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో 4 రోజుల పాటు విచారణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద చూసుకుంటే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి తప్పనిసరిగా విచారణకు హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.